ఆమె అందానికి భాష్యం చెప్పిన అపురూప లావణ్యవతి. దక్షిణాదిన మొగ్గ తొడిగి ఉత్తరాది సినీ ఉద్యానవనంలో వికసించి పరిమళించిన నవ పారిజాతం. సినీ రంగంలో జయప్రదంగా విజయపథంలోకి దూసుకెళ్లి నటనలో తిరుగులేని తారగా వెలుకొందిన నట సౌరభం. అభినయంలో అవలీలగా హావభావాలు పలికిస్తూ శాస్త్రీయ నృత్యంతో మనోల్లాసాన్ని కలిగించగల నట నాట్య మయూరి. ఆమె ఉవ్వెత్తున ఎగిసిపడిన ఉప్పెన, ఉరకలెత్తుతూ పడిలేచిన కెరటం. కష్టాల సుడిగుండంలోకి జారి కన్నీటి సంద్రంలో మునిగి జయకేతనం ఎగురవేసిన జయప్రద ఆమె. మధ్యతరగతి కుటుంబంలో పుట్టి డాక్టర్గా ప్రస్థానాన్ని కొనసాగించాలని కలలు కని యాక్టర్గా ప్రస్థానాన్ని ప్రారంభించి రాజకీయవేత్తగా తన మజిలీని పొడిగించుకుంటూ ప్రజాసేవకురాలిగా, సినీ నటిగా, యువకుల ఆరాధ్య దేవతగా తన అందంతో, అభినయంతో, నాట్యంతో, నటనతో బహుముఖ ప్రతిభను చూపుతూ తనదైన శైలిలో దూసుకెళ్తున్నారు నటి జయప్రద గారు. జయప్రద గారు ఏప్రిల్ 3, 1962 నాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రాజమండ్రిలో ఒక మధ్యతరగతి రజక కుటుంబంలో కృష్ణారావు గారు మరియు నీలవేణి దంపతులకు జన్మించారు. ఈవిడ అసలు పేరు లలితారాణి. సినీ పరిశ్రమకు వచ్చిన కొత్తలో నటులు ప్రభాకర్ రెడ్డి గారు లలితారాణి పేరును జయప్రదగా మార్చారు. ఆమె తండ్రి కృష్ణారావు గారు తెలుగు చిత్రాలకు ఫైనాన్షియర్గా ఉండేవారు. ఆమె తల్లి నీలవేణి గృహిణి. లలితారాణి రాజమండ్రిలోని తెలుగు మీడియం పాఠశాలలో చదువుకున్నారు. చిన్న వయసులోనే నృత్య మరియు సంగీత తరగతుల్లో కూడా చేరి సంగీతంతో పాటు నాట్యం కూడా నేర్చుకున్నారు. జయప్రద గారు తను పాఠశాలలో చదువుతున్నప్పుడు తన పాఠశాల వార్షిక కార్యక్రమంలో నాట్యం చేసింది. అది చూసి ఉన్న ప్రేక్షకుల్లో సినిమా దర్శకుడు ఆమెకు తెలుగు చిత్రం భూమి కోసంలో 3 నిమిషాలు డ్యాన్స్ చేసే పాత్రలో అవకాశం ఇచ్చాడు. అప్పుడు ఆమె అందులో నటించడానికి వెనుకాడింది. కానీ వాళ్ళ నాన్నగారు ఫిల్మ్ ఫైనాన్షియర్ కావడంతో తాను ఏమీ వద్దనకుండా జయప్రదను ఆ సినిమాలో నటించడానికి ఒప్పుకున్నాడు. సినిమాలో ఆమె చేసిన ఆ పాత్రకు తొలి పారితోషికంగా 10 రూపాయలు మాత్రమే చెల్లించారు. కానీ ఆ 3 నిమిషాల సినిమా హడావుడిని తెలుగు సినీ పరిశ్రమలోని ప్రముఖులకు చూపించారు. అది చూసిన సినీ ప్రముఖులు ఆమెకు అవకాశాలు ఇవ్వడం మొదలుపెట్టారు. మన్మథ లీలల్లో కమల్ హాసన్తో తమిళంలో నటించిన జయప్రద గారు 1976లో దర్శకుడు కె. బాలచందర్ యొక్క బ్లాక్ అండ్ వైట్ చిత్రం అంతులేని కథలో ఆమె అద్భుతమైన నటనను ప్రదర్శించింది. కె. విశ్వనాథ్ గారి కలర్ ఫిల్మ్ సినిమా సిరిసిరి మువ్వలో అద్భుతమైన నృత్య నైపుణ్యాలు కలిగిన మూగ అమ్మాయిగా నటించింది. అలాగే భారీ బడ్జెట్ పౌరాణిక చిత్రం సీతా కళ్యాణంలో సీతగా ఆమె ప్రధాన పాత్ర పోషించింది. 1977లో జయప్రద గారు అడవి రాముడులో నటించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టడంతో పాటు ఆమె స్టార్ హోదాను శాశ్వతంగా సుస్థిరం చేసింది. చిత్ర నిర్మాత విజయ్ 1977లో సనాది అప్పన్న చిత్రంతో ఆమెను కన్నడ సినిమాకు పరిచయం చేశాడు. జయప్రద గారు 1979లో కె. బాలచందర్ గారి దర్శకత్వంలో కమల్ హాసన్ మరియు రజనీకాంత్ గార్ల సరసన నినైతిలే ఇనిక్కుం అనే తమిళ చిత్రంలో నటించారు. ఇందులో ఆవిడ గారు అనారోగ్యంతో బాధపడుతున్న రోగిగా నటించారు. ఆమె 70 మరియు 80స్లో ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ, కృష్ణంరాజు మరియు శోభన్ బాబు వంటి అగ్రనటుల సరసన నటించారు. శ్రీ రాజేశ్వరి విలాస్ కాఫీ క్లబ్, భలే కృష్ణుడు, ఊరికి మనగాడు, ముందడుగు వంటి చిత్రాలు కృష్ణగారితో కలిసి నటించారు. జయప్రద గారు తన 14వ ఏటన తొలిసారిగా నటిగా కథానాయికగా నటించిన చిత్రం అంతులేని కథ. 1976లో కె. బాలచందర్ గారు దర్శకత్వం వహించిన తెలుగు భాషా చిత్రం. 1974లో తమిళ చిత్రం అవల్ ఒరు తొడరై కథైని తెలుగులో పునర్నిర్మించారు. తమిళంలో నటి సుజాత పోషించిన పాత్రను తిరిగి తెలుగులో జయప్రద గారు పోషించారు. ఇందులో జయప్రదతో పాటు ఫటాఫట్ జయలక్ష్మి, రజనీకాంత్ గారు మరియు శ్రీప్రియ సహాయక పాత్రల్లో నటించారు. కమల్ హాసన్ గారు అతిథి పాత్రలో నటించారు. ఇది జయప్రద గారు నటించిన మొదటి పాత్ర. ఆవిడ నటించిన ఉత్తమ చిత్రాల్లో అంతులేని కథ ఒకటి.
రజనీకాంత్ గారికి ఇదే మొదటి ప్రధాన పాత్ర. ఈ చిత్రాన్ని బ్లాక్ అండ్ వైట్లో చిత్రీకరించారు. ఈ సినిమాలో నటనకు గాను జయప్రద గారిని ఫిలింఫేర్ అవార్డు సౌత్ నుండి ప్రత్యేక అవార్డు వరించింది. జయప్రద గారు నటించిన అద్భుతమైన చిత్రం సిరిసిరి మువ్వ 1976లో విడుదలైన భారతీయ తెలుగు భాషా నాటక చిత్రం. దీన్ని కె. విశ్వనాథ్ గారు రచించి దర్శకత్వం వహించారు. ఇందులో జయప్రద మరియు చంద్రమోహన్ గారు జంటగా నటించారు. కె. విశ్వనాథ్ గారు 1979లో జయప్రద గారితో సర్గం పేరుతో ఈ చిత్రాన్ని హిందీలో మళ్ళీ నిర్మించారు. సిరిసిరి మువ్వ చిత్రం ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా మరియు మాస్కో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శించబడింది. ఈ చిత్రం 2 జాతీయ చలనచిత్ర అవార్డులను కూడా గెలుచుకుంది. ఈ చిత్రంలో నాట్యంపై విపరీతమైన మక్కువ కలిగిన మూగ అమ్మాయి పాత్రలో అద్భుతమైన అభినయం ప్రదర్శించారు. నటిగా తిరుగులేని స్థానాన్ని సంపాదించుకున్నారు. బాల్యంలోనే సంగీతం, నాట్యం నేర్చుకున్న జయప్రద గారికి అవి ఈ చిత్రంలో ఎంతగానో ఉపయోగపడ్డాయి. జయప్రద గారు నటించిన అద్భుతమైన చిత్రాల్లో మేఘ సందేశం ఒకటి. 1982లో విడుదలైన ఈ తెలుగు భాషా నాటక చిత్రాన్ని దాసరి నారాయణరావు గారు తన తారక ప్రభు ఫిల్మ్స్ బ్యానర్పై స్వయంగా నిర్మించి దర్శకత్వం వహించారు. ఇందులో అక్కినేని నాగేశ్వరరావు, జయప్రద, జయసుధ గారు నటించగా రామేష్ నాయుడు సంగీతం అందించారు. ఆకాశ దేశాన, ఆకులో ఆకునై, ముందు తెలిసిన ప్రభు, నవరస సుమమాలిక, నిన్నటి దాకా శిలనైన, పాడన వాణి కళ్యాణిగా, ప్రియే చారుశీలే, సిగలో అవి విరులో లాంటి పాటలు వినసంపుగా మనోల్లాసాన్ని కలిగించాయి. సహజీవనం అనే కథాంశంతో 40 ఏండ్ల క్రిందటే తెరకెక్కించిన ఈ చిత్రం విశేష ఆదరణ పొందింది. సహజీవనం వల్ల కాపురాల్లో, మనసుల్లో ఎలాంటి సంఘర్షణలు తలెత్తుతాయో హృద్యంగా చూపించిన చిత్రం మేఘ సందేశం. అక్కినేని నాగేశ్వరరావు గారి 200వ సినిమా ఇది. ఈ చిత్రం 9వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా మరియు మాస్కో ఫిల్మ్ ఫెస్టివల్లో ఇండియన్ పనోరమా విభాగంలో ప్రదర్శింపబడింది. 30వ జాతీయ చలనచిత్ర అవార్డ్స్లో ఈ చిత్రం 4 జాతీయ అవార్డులను గెలుచుకుంది. ఈ చిత్రం 9 నంది అవార్డులను కూడా గెలుచుకుంది. జయప్రద గారు నటించి జీవించిన గొప్ప చిత్రం సాగర సంగమం. 1983లో విడుదలైన భారతీయ తెలుగు భాషా నృత్య ప్రధాన చలనచిత్రం. కళా తపస్విగా ప్రసిద్ధిగాంచిన కళాత్మక దర్శకులు కె. విశ్వనాథ్ గారి రచన మరియు దర్శకత్వంలో తెరకెక్కించబడింది. దీన్ని తెలుగు సినిమాకు నాగాభరణం లాంటి వారు అయిన ఏడిద నాగేశ్వరరావు గారు నిర్మించారు. ఈ చిత్రంలో కమల్ హాసన్, జయప్రద, శరత్ బాబు, ఎస్పి శైలజ, చక్రి తోలేటి నటించారు. ఇందులో పాత్రధారులు నటించారు అనడం కన్నా జీవించారు అనడం సబబ్గా ఉంటుందేమో. కమల్ హాసన్, జయప్రద గారు చాలా వైవిధ్యభరితంగా అద్భుతంగా నటించారు. ఈ చిత్రం విడుదల హిట్గా నిలిచింది. ఈ చిత్రం 2 జాతీయ చలనచిత్ర అవార్డులు, 3 సౌత్ ఫిల్మ్ఫేర్ అవార్డులు మరియు ఉత్తమ చలనచిత్రంగా నంది అవార్డు కూడా అందుకుంది. CNN IBN యొక్క ఆల్ టైమ్ 100 గొప్ప భారతీయ చిత్రాల జాబితాలో ఈ సినిమా కూడా స్థానం సంపాదించుకోవడం విశేషం. విజయ నిర్మల గారి తర్వాత సూపర్ స్టార్ కృష్ణ గారితో అత్యధిక చిత్రాల్లో జయప్రద గారే నటించారు. జయప్రద, కృష్ణ గార్ల కలయికలో 45 చిత్రాలు రూపొందించాయి. విజయ సంస్థ నిర్మాణంలో బాపుగారు దర్శకత్వం వహించిన శ్రీ రాజేశ్వరి విలాస్ క్లబ్ చిత్రంలో వీరిద్దరూ తొలిసారి జంటగా నటించారు. మొదటి సినిమాతోనే హిట్ పేరుగా నిలిచిపోయారు. దీంతో వీరితో ఎక్కువ సినిమాలు తీసేందుకు దర్శక నిర్మాతలు ఆసక్తి చూపించేవారు. ఆ విధంగా ఈనాటి బంధం ఏనాటిదో, మన ఊరి కథ, ఊరికి మనగాడు లాంటి, దొంగలకు దొంగ, అల్లరి బుల్లోడు విజయవంతమైన చిత్రాలు వీరిద్దరి కాంబినేషన్లో నిలిచాయి. కృష్ణ, శ్రీదేవి గార్ల జోడికి అప్పట్లో మంచి ఆదరణ ఉన్నప్పటికీ కూడా కృష్ణ, జయప్రద గార్ల జంటకు కూడా ప్రేక్షకులు జేజేలు పలికారు. అయితే 1-2 సినిమాల్లో కృష్ణ గారికి జయప్రద గారు చెల్లెలుగా నటించడం ఆ రోజుల్లో అభిమానులకు నచ్చలేదు.
తర్వాత వీరిద్దరూ లోక్సభకు ఎంపీలుగాను ఎన్నిక కావడం యాదృచ్ఛికం. కె. విశ్వనాథ్ గారు సిరిసిరి మూవని హిందీలో సర్గం పేరుతో పునర్నిర్మించి 1979లో జయప్రద గారిని బాలీవుడ్కు పరిచయం చేశారు. ఆ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. దాంతో జయప్రద గారు హిందీలో కూడా స్టార్ అయ్యారు. 1981లో ఆమె విమర్శకుల ప్రశంసలు పొందిన తమిళ చిత్రం 47 నాటకల్లో నటించింది. అదే సమయంలో చిత్ర నిర్మాత కె. బాలచందర్ 47 డేస్ అనే చిత్రాన్ని తెలుగులో నిర్మించారు. కె. విశ్వనాథ్ దర్శకత్వంలో కమల్ హాసన్ నటించిన సాగర సంగమం ఆమె సినీ ప్రస్థానంలో ఒక మైలురాయిగా నిలిచిపోయింది. ఆమె ఉత్తమ నటిగా ఫిల్మ్ఫేర్ అవార్డుతో సహా అనేక ప్రశంసలను అందుకుంది. 1990స్లో జయప్రద గారు అమితాబ్ మరియు జితేంద్ర గార్లతోనే ఎక్కువ సినిమాలు చేశారు. ఆమె కథానాయికగా కొన్ని ముఖ్యమైన కన్నడ చిత్రాల్లో కూడా నటించారు. అయితే 1994 నుండి జయప్రద గారు తన సినిమాలను తగ్గిస్తూ వచ్చారు. తన సహనటులు ఎన్టీఆర్ గారి పిలుపు మేరకు రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీలో చేరిపోయారు. ఆ తర్వాత 2000లో జయప్రద గారు సిబి మలైల్ దర్శకత్వంలో మోహన్ లాల్ గారు నటించిన మలయాళ చిత్రం దేవదూతంలో నటించారు. ఇది విపరీతమైన ప్రజాదరణను అందుకుంది. కానీ బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలైంది. ఆవిడ గారు చివరిసారిగా కన్నడ సూపర్ స్టార్ డాక్టర్ రాజకుమార్ సరసన శబ్దవేదిలో నటించారు. 2002లో ఆధార్ చిత్రంలో అతిథిగా నటించడం ద్వారా మరాఠీ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు. ఇప్పటి వరకు జయప్రద 8 భాషల్లో నటించారు. తన 30 ఏళ్ల సినీ ప్రస్థానంలో 300 చిత్రాల్లో నటించారు. జయప్రద గారు తన సినీ ప్రస్థానంలో ఉన్నతమైన స్థితిలో ఉన్నప్పటికీ ఆదాయ పన్నుకు సంబంధించి కొన్ని సమస్యలను ఎదుర్కొన్నారు. ఆ సమయంలో తనకు అండగా నిలిచిన చిత్ర దర్శకులు, నిర్మాత శ్రీకాంత్ నహతాను ఫిబ్రవరి 22, 1986లో వివాహం చేసుకున్నారు. శ్రీకాంత్ నహతా ప్రముఖ చిత్ర నిర్మాత దివంగత సుందర్లాల్ నహతా కుమారుడు. శ్రీకాంత్ నహతాకు అప్పటికే మొదటి భార్య చంద్ర నహతాతో వివాహం జరిగి ఉంది. వారికి 3 పిల్లలు కూడా ఉన్నారు. ఈ పెళ్లి కూడా చాలా వివాదాలకు తీసింది. ముఖ్యంగా శ్రీకాంత్ నహతా తన మొదటి భార్యకు విడాకులు ఇవ్వకుండానే జయప్రదను వివాహం చేసుకున్నారు. శ్రీకాంత్ నహతా ఏజెంట్ గోపి, హైసియాత్, వఫాదార్ మరియు సిక్కా వంటి అనేక చిత్రాలను నిర్మించారు. 1989లో మిథున్ చక్రవర్తి, శ్రీదేవి, శక్తి కపూర్లు మొదలగు వారు నటించిన గురు అనే హిందీ చిత్రానికి దర్శకత్వం వహించారు. జయప్రద గారితో పెళ్లి తర్వాత కూడా శ్రీకాంత్ నహతా తన మొదటి భార్య చంద్ర నహతాతో ఒక కొడుకును కన్నారు. తన కాపురం సమస్యాత్మకమైన తరువాత జయప్రద గారు శ్రీకాంత్ నహతా నుండి విడాకులు తీసుకున్నారు. తర్వాత తన చెల్లి కొడుకైన సిద్ధుని దత్తత తీసుకున్నారు. 1974 నుండి 1996 వరకు చలనచిత్ర రంగంలో తిరుగులేని కథానాయికగా రాణించిన జయప్రద గారు 1994 తర్వాత సినిమాలు బాగా తగ్గించేసి తన సహనటులు తెలుగుదేశం వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ రామారావు గారి కోరిక మేరకు అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా తెలుగుదేశం పార్టీలో చేరి అంచెలంచెలుగా ఎదిగారు. ఆ సమయంలోనే జయప్రద గారు ఎన్నికలకు పోటీ చేస్తారు అని అనుకున్నారు. అయితే నందమూరి తారక రామారావు గారు ఆమెకు అసెంబ్లీ సీట్ కేటాయించినప్పటికీ జయప్రద గారు ప్రచారంలో తెలుగుదేశం పార్టీ తరపున ప్రచారం చేశారే తప్ప ఎన్నికల అరంగేట్రం మాత్రం చేయలేదు. 1994 ఎన్నికల్లో అనేక నియోజకవర్గాల్లో ప్రచారం చేశారు. 94 సంవత్సరంలో నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు చంద్రబాబు నాయుడు తాను ముఖ్యమంత్రిగా నియమింపబడి తన మామగారిపై తిరుగుబాటు చేశారు. ఆ సమయంలో చాలామంది శాసనసభ్యులు చంద్రబాబు వైపు వెళ్లారు. జయప్రద 1996లో ఆంధ్రప్రదేశ్కు ప్రాతినిధ్యం వహిస్తూ రాజ్యసభకు నామినేట్ చేశారు. ఆ సమయంలో తెలుగుదేశం పార్టీ తరపున తెలుగు మహిళా అధ్యక్షురాలిగా కూడా పనిచేశారు.
2004 సార్వత్రిక ఎన్నికల సమయంలో ఉత్తరప్రదేశ్లోని రాంపూర్ పార్లమెంటరీ నియోజకవర్గం నుండి పోటీ చేసిన జయప్రద గారు దాదాపు 85 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. మే 11, 2009న సమాజ్వాద్ పార్టీ సీనియర్ నాయకుడు ఆజం ఖాన్ జయప్రద గారి చిత్రాలను బహిర్గతం చేశారని ఆరోపించారు. ఆ సమయంలో పార్లమెంట్ సభ్యురాలిగా పోటీ చేసిన జయప్రద గారు దాదాపు 30,000 కంటే ఎక్కువ ఓట్ల తేడాతో తిరిగి ఎన్నికయ్యారు. జయప్రద గారు చివరగా మార్చి 26, 2019న జాతీయ ప్రధాన కార్యదర్శి భూపేందర్ యాదవ్ సమక్షంలో భారతీయ జనతా పార్టీలో చేరారు. మీలో ఎవరైనా జయప్రద అభిమానులు ఉన్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.